హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. రవ్వ యూజ్ చేయకుండా దొడ్డు బియ్యం, మినపప్పుని యూజ్ చేసి ఇడ్లీ తయారు చేశానండి. చూడండి ఇడ్లీ ఎంత స్మూత్గా స్పాంజీ లాగా వచ్చాయో. దానికి కావాల్సిన దొడ్డు బియ్యాన్ని తీసుకున్నానండి. బియ్యంలో ఏం లేకుండా నీట్గా చూసుకోవాలండి. వాటిని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే రేషన్ రైస్ వాటి ఒకసారి వాష్ చేసుకుంటే స్మెల్ వస్తుంది. అందుకే 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఒకసారి రైస్ని మాత్రం చాలా నీట్గా కడుక్కోవాలండి. ఇలా వాటర్లో రైస్ ఏర్పడాలి. ఇప్పుడు వాటిని మినపప్పును కూడా తీసుకోవాలండి. 1 కప్పు మినపప్పును కూడా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ ఇడ్లీ చేస్తామనగా ముందు రోజు నానబెట్టుకోవాలండి. ఈరోజు నానబెట్టుకొని రేపు మార్నింగ్ చేసుకోవడానికి ఇదంతా ప్రిపరేషన్. చూడండి ఆల్రెడీ మినపప్పు నానిందండి. ఇప్పుడు మినపప్పుని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మినపప్పుని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మినపప్పు మిక్స్ చేసుకున్నానండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. మినపప్పు మిక్సీ పట్టుకున్నాం కదండి. మినపప్పు మాత్రం స్మూత్గా పట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం పట్టుకున్న మినపప్పుని. చూడండి అలా ఉండాలి మినపప్పు మొత్తం స్మూత్గా ఇట్లా. అలాగే ఇప్పుడు ఇది బియ్యాన్ని కూడా, కడిగిన బియ్యం ఉంది కదా, నానబెట్టిన బియ్యాన్ని, ఆ బియ్యాన్ని కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మినిమం బియ్యం ఒక 8 అవర్స్ నానాలండి. మిక్సీ గిన్నెలోకి తీసుకున్నానండి. అట్లా ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే బియ్యం కాబట్టి ఎక్కువ స్మూత్గా ఉండదు, బరుకులా ఉండాలి. చూడండి అలా కొంచెం బరుకులా ఉండి స్మూత్గా వస్తే ఇడ్లీ బాగుండదండి. ఎందుకంటే మనం రవ్వ యూజ్ చేయట్లేదు కదా, ఓన్లీ రేషన్ బియ్యంతోనే చేస్తున్నాం కాబట్టి అందుకే బియ్యం మెత్తగా కాకుండా కొంచెం బరుకులా పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకున్న మినపప్పు ఉంది కదండి, ఆ మినపప్పులో ఈ పట్టుకున్న బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి ఉన్న మినపప్పు బాగా కలిసేలాగా మొత్తం ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎలా చేసుకుంటున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. 2-3 సార్లు అట్లా అటు ఇటు అంటూ ఉండాలి. ఇలా ఈ కంటెంట్స్ ఇందులో ఉండాలండి. ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకోవచ్చు అండి పిండి, లేదంటే మరుసటి రోజైనా వేసుకోవచ్చు. చూడండి మరుసటి రోజు ఇలా మార్నింగ్ ఉదయం ఇలా అయిపోయింది. చూడండి అలా బాగా కదండి. మార్నింగ్ చేస్తున్నాను. చూడండి పిండి ఎలా పులిసిందో, సేమ్ రవ్వ వేస్తుంటే ఎలా పులుస్తుందో ఇప్పుడు ఇది అలానే పులిసింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అన్నిట్లలో అలా వేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు పిండిని వేసుకోవాలి పాత్రలలో. ఇప్పుడు అన్ని ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసుకున్నానండి. అంతే వేసేసుకొని ఇప్పుడు అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. ఎందుకంటే రవ్వ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇంట్లో 1 కప్పు రేషన్ రైస్ ఉంటే చాలండి. ఇంటిల్లిపాది హాయిగా ఎంచక్కా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని ఇవి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు పెట్టుకున్నాం కదా పాత్రను అందులో పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పాత్ర పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాం కదా, ఒక 2 మినిట్స్ పాటు వీటిని చల్లారనివ్వాలి. అంతేనండి, ఆల్రెడీ చల్లారిపోయాయి. ఇట్లా చేతికి అంటుకుంటే ఇట్లా అంటుకోవద్దండి, చేతితో ఇట్లా ప్రెస్ చేసినప్పుడు. అంతే ఇడ్లీ అయిపోయినండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు పల్లీల చట్నీతో ఈ ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ విత్ ఇడ్లీ. చూడండి ఇడ్లీ ఎంత స్పాంజీగా స్మూత్గా ఎంత మృదువుగా వచ్చినాయో. చూడండి రేషన్ రైస్తో చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయో. మీరు ఇంట్లో ట్రై చేయండి.
ఏం లేదండి, ఒక కప్పు రేషన్ రైస్ ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇది. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.